100% ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలో ఈ రోజు జరుగుతుందనంటే అందులో 25% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతుంది. అది మన రాష్ట్రానికి ఉండే కెపాసిటీ. విశాఖపట్నంలో మనం చూసుకున్నటువంటి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల భారతదేశమే కాదు ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆంధ్రప్రదేశ్ ఏంటి, అక్కడ విశాఖపట్నం ఏంటి, అక్కడికి $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ రావడం ఏంటి. ఇలా మనం చూసుకుంటే మన శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ గత సంవత్సరం 18 నెలల పాటుగా చంద్రబాబు నాయుడు గారి కృషి, ఆయనతో పాటు మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, వీళ్ళందరి తాలూకా కాన్ఫిడెన్స్, ఆ కమిట్మెంట్, ఆ కోఆర్డినేషన్ తో మనం అద్భుతమైనటువంటి విజయాలు మన రాష్ట్రంలో సాధించాం. ఈ యొక్క 1 year లో ఇంత చేంజెస్ మనం తీసుకొని రాగలిగాం. ఈ చేంజెస్ ని మరింత బలోపేతం చేసుకుంటూ మరింత సుస్థిరంగా అంటే లాంగ్ టర్మ్ వరకు కూడా ఈ యొక్క ఎనర్జీని, మొమెంటం ని మనం కంటిన్యూ చేయాలనంటే కేవలం లీడర్షిప్ వరకు కాదు, మనకి ఇప్పుడు కూడా అలవాటు. కష్టం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్ని అప్పచెప్పేద్దాం, ఆయనే కష్టపడతాడు, ఆయనే పోరాటం చేస్తాడు, అన్ని ఆయనే చేస్తాడు. కానీ ఎప్పుడైతే మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందో, ఈ రోజు స్టేట్ కి ఆ సపోర్ట్ కూడా అవసరం. జాతి అందరం కూడా, మనందరం కూడా కలిసికట్టుగా మనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మన స్టేట్ మీద, మన కంట్రీ మీద. మనం కూడా కాంట్రిబ్యూట్ చేయాలి.